ప్రైజ్ లార్డ్ ఎవ్రీవన్. బైబిల్ రీడింగ్ ఇన్ 1 ఇయర్. 2వ సమూయేలు గ్రంథం 17వ అధ్యాయము. దావీదు అలసట నుండి బలహీనముగా నున్నాడు కనుక నేను అతని మీద పడి అతన్ని బెదిరించినడలా అతని యొద్దనున్న జనులందరూ పారిపోదురు. రాజును మాత్రం హతము చేసి జనులందరినీ నీ తట్టు తిప్పెదను. నీవు వెదుకు మనిషి నేను పట్టుకొనగా జనులందరూ వచ్చి నీతో సమాధానపడుదురు కనుక నీ చిత్తమైతే నేను 12,000 మందిని ఏర్పరచుకొని పోయి ఈ రాత్రి దావీదును తరిమి పట్టుకుందునని అహితోపేలు అబ్షాలోముతో చెప్పగా, ఈ బోధ అబ్షాలోమునకును ఇశ్రాయేలు వారి పెద్దలకందరికీ యుక్తంగా కనబడెను. అంతటా అర్కీయుడైన హూషై ఏమి చెప్పునో మనము వినునట్లు అతన్ని పిలువనంపుడని అబ్షాలోము ఆజ్ఞ ఇయ్యగా హూషై అబ్షాలోమునొద్దకు వచ్చెను. అబ్షాలోము అహితోపేలు చెప్పిన ఆలోచన అతనికి తెలియచేసి, అతని మాట చొప్పున మనము చేయుదమా చేయకుందమా, నీ ఆలోచన ఏమైనది చెప్పుమని అతన్ని అడుగగా, హూషై అబ్షాలోముతో ఇట్లనెను, ఈసారి అహితోపేలు చెప్పిన ఆలోచన మంచిది కాదు. నీ తండ్రియు అతని పక్షముగా ఉన్నవారును మహాబలాఢ్యులనియు అడవిలో పిల్లలను పోగొట్టుకొనిన ఎలుగుబంట్ల వంటి వారై రేగిన మనసుతో ఉన్నారనియు నీకు తెలియను. మరియు నీ తండ్రి యుద్ధమునందు ప్రవీణుడు. అతడు జనులతో కూడా బస చేయడు. అతడేదో ఒక గుహ ఎందో మరి ఏ స్థలముందో దాగి ఉండును. కాబట్టి నీ వారిలో కొందరు యుద్ధారంభమందు కూలగా చూచి జనులు వెంటనే ఆ సంగతిని బట్టి అబ్షాలోము పక్షమున నున్నవారు ఓడిపోయారని చెప్పుకొందరు. నీ తండ్రి మహాబలాఢ్యుడనియు అతని పక్షపు వారు ధైర్యవంతులనియు ఇశ్రాయేలు అందరూ ఎరుగుదురు కనుక సింహపు గుండె వంటి గుండె గలవారు సైతము దిగులు నొందుదురు. కాబట్టి నా ఆలోచన ఏమనగా, దాని నుండి బెర్షెబ వరకు లెక్కకు సముద్రపు ఇసుక రేణువులంత విస్తారంగా ఇశ్రాయేలునందరినీ నలుదిశల నుండి నీ యొద్దకు సమకూర్చి నీవు స్వయముగా యుద్ధమునకు పోవలను. అప్పుడు మనము అతడు కనబడిన స్థలములలో ఏదో ఒక దానియందు అతని మీద పడుదుము. నేల మీద మంచుపడు రీతిగా మనము అతని మీదికి వచ్చిన ఎడల అతని పక్షపు వారిలో ఒకడును తప్పించుకొనజాలడు. అతడు ఒక పట్టణములో చొచ్చిన ఎడల ఇశ్రాయేలందరూ ఆ పట్టణమునకు తాళ్ళు తీసుకొని వచ్చి ఒక చిన్న రాయి అచ్చట కనబడకుండా దానిని నదిలోకి లాగుదురు. అబ్షాలోమును ఇశ్రాయేలు వారందరూ ఈ మాట విని అర్కీయుడగు హూషై చెప్పిన ఆలోచన అహితోపేలు చెప్పిన దానికంటే యుక్తమని ఒప్పుకొనిరి. ఏలయనగా యెహోవా అబ్షాలోము మీదికి ఉపద్రవమును రప్పించగలనందులకై అహితోపేలు చెప్పిన యుక్తిగల ఆలోచనను వ్యర్థము చేయ నిశ్చయించి ఉండెను. కాబట్టి హూషై అబ్షాలోమునకును ఇశ్రాయేలు వారి పెద్దలందరికీ అహితోపేలు చెప్పిన ఆలోచనను తాను చెప్పిన ఆలోచనను యాజకులకు సాదోకుతోనూ అబ్యాతారుతోనూ తెలియచెప్పి, మీరు త్వరపడి ఈ రాత్రి అరణ్యమందు ఏరుదాటు స్థలములలో ఉండవద్దనియు రాజును అతని సమక్షమందున్న జనులందరినూ నశింపకుండునట్లు శీఘ్రముగా వెళ్ళిపోవడనియు దావీదునకు వర్తమానం పంపుడని చెప్పెను. తాము పట్టణము తట్టు వచ్చిన సంగతి తెలియబడక ఉండినట్లు యోనాతానును అహిమయసును ఏన్ రోగేలు దగ్గర నిలిచి ఉండగా పని కత్తె ఒకటి వచ్చి హూషై చెప్పిన సంగతిని వారికి తెలియచేయగా వారు వచ్చి రాజైన దావీదుతో దాన్ని తెలియచెప్పిరి. తాను వారిని కనుగొనిన సంగతి పనివాడు ఒకడు అబ్షాలోమునకు తెలిపెను. కానీ వారిద్దరూ వేగిరముగా పోయి బహూరీములో ఒకని ఇల్లు చేరి అతని ఇంటి ముంగిట ఒక బావి ఉండగా దానిలో దిగి దాగి ఉండెరి. ఆ ఇంటి ఇల్లాలు ముతక గుడ్డ ఒకటి తీసుకొని వచ్చి బావి మీద పరిచి దానిపైన గోధుమ పిండి ఆరబోసెను. కనుక వారు దాగిన సంగతి ఎవరికీ తెలియకపోయాను. అబ్షాలోము సేవకులు ఆ ఇంటి ఆమె యొద్దకు వచ్చి అహిమయస్సును యోనాతానును ఎక్కడ ఉన్నారని అడగగా ఆమె వారు ఏరు దాటి పోయిరని వారితో చెప్పాను. కనుక వారు పోయి వెతికి వారిని కానక యెరూషలేమునకు తిరిగి వచ్చిరి. వారు వెళ్ళిన తర్వాత యోనాతానును అహిమయస్సును బావిలో నుండి బయటికి వచ్చి దావీదునొద్దకు పోయి అహితోపేలు అతని మీద చేసిన ఆలోచన తెలియచేసి, నువ్వు లేచి త్వరగా నది దాటవలసినదని అతనితో చెప్పగా దావీదును అతని యొద్దనున్న జనులందరూ లేచి యోర్దాను నది దాటిరి. తెల్లవారినప్పటికీ నది దాటక ఉండినవాడు ఒకడునూ లేకపోయెను. అహితోపేలు తాను చెప్పిన ఆలోచన జరగకపోవుట చూచి గాడిదకు గంతకట్టి ఎక్కి తన ఊరునున్న తన ఇంటికి పోయి తన ఇల్లు చక్కబెట్టుకొని ఉరిపోసుకొని చనిపోయెను. జనులు అతని తండ్రి సమాధి యందు అతనిని పాతిపెట్టిరి. దావీదు మహానయమునకు రాగా అబ్షాలోమును ఇశ్రాయేలందరూ యోర్దాను నది దాటి వచ్చిరి. అబ్షాలోము యోవాబునకు మారుగా అమాషాను సైన్యాధిపతిగా నియమించెను. ఈ అమాషా ఇత్రాను ఇశ్రాయేలీయుడు. యోవాబు తల్లి అయిన సెరూయా సహోదరియగు
నాహాషు కుమార్తె అయిన అబిగైలు నొద్దకు పోయినందున పుట్టినవాడు. అబ్షాలోమును ఇశ్రాయేల్ అందరూ గిలాదు దేశంలో దిగి ఉండిరి. దావీదు మహానయమునకు వచ్చినప్పుడు అమ్మోనీయుల రబ్బా పట్టణపు వాడైన నాహాషు కుమారుడగు షోబియును, లోదెబారు ఊరివాడగు అమ్మియేలు కుమారుడైన మాకీరును, రోగేలీము ఊరివాడును గిలాదీయుడనైన బర్జిల్లాయియు అరణ్యమందు జనులు అలసిన వారై ఆకలిగొని దప్పిగొని ఉందురని తలంచి పరుపులు, పాత్రలు, కుండలు, గోధుమలు, ఎవలు, పిండి వేచిన గోధుమలు, కాయధాన్యములు, చిక్కుడు కాయలు, పేలాలు, తేనె, వెన్న, గొర్రెల జున్ను ముద్దలు దావీదును అతని ఎదురున్న జనులను భోజనం చేయుటకై తీసుకొని వచ్చిరి. 2 సమూయేలు గ్రంథం 18వ అధ్యాయము. దావీదు తన ఎద్దనున్న జనులను లెక్కించి వారి మీద సహస్రాధిపతులను శతాధిపతులను నిర్ణయించి జనులను 3 భాగములుగా చేసి యోవాబు చేతి క్రింద ఒక భాగమును, సెరూయా కుమారుడగు అబీషై అను యోవాబు సహోదరుని చేతి కింద ఒక భాగమును, గిత్తీయుడైన ఇత్తయి చేతి కింద ఒక భాగమును ఉంచెను. దావీదు, నేను మీతో కూడా బయలుదేరుదునని జనులతో చెప్పగా జనులు, నీవు రాకూడదు, మేము పారిపోయినను జనులు దానిని లక్ష్యపెట్టరు. మాలో సగము మంది చనిపోయినను జనులు దానిని లక్ష్యపెట్టరు. మా వంటి 10,000 మందితో నీవు సాటి, కాబట్టి నీవు పట్టణమందు నిలిచి మాకు సహాయం చేయవలనని అతనితో చెప్పిరి. అందుకు రాజు, మీ దృష్టికి ఏది మంచిదో దాన్ని చేసేదనని చెప్పి గుమ్మపు పక్కన నిలిచి ఉండగా జనులందరూ గుంపులై 100 కొలదిగాను 1000 కొలదిగాను బయలుదేరిరి. అప్పుడు రాజు యోవాబును అబీషైని ఇత్తయిని పిలిచి, నా నిమిత్తమై యవనుడైన అబ్షాలోమునకు దయచూపుడని ఆజ్ఞాపించాను. జనులందరూ వినుచుండగా రాజు అబ్షాలోమును గూర్చి అధిపతులకు అందరికీ ఆజ్ఞ ఇచ్చాను. జనులు ఇశ్రాయేలు వారిని ఎదిరించుటకై పొలంలోనికి బయలుదేరిన మీదట యుద్ధము ఎఫ్రాయిము వనంలో జరగగా ఇశ్రాయేలు వారు దావీదు సేవకుల ఎదుట నిలవలేక ఓడిపోయేరి. ఆ దినమున 20,000 మంది అక్కడ హతులేరి. యుద్ధము ఆ ప్రదేశం అంతటను వ్యాపించెను. మరియు నాటి దినమున కత్తి చేత కూలిన వారి కంటే ఎక్కువ మంది అడవిలో చిక్కుబడి నాశనమయ్యారు. అబ్షాలోము కంచెరగాడిద మీద ఎక్కిపోవచ్చు దావీదు సేవకులకు ఎదురాయెను. ఆ కంచెరగాడిద యొక్క గొప్ప మస్తకి వృక్షం యొక్క చిక్కు కొమ్మల కిందికి పోయినప్పుడు అతని తల చెట్టుకు తగులుకొనినందున అతడు ఎత్తబడి ఆకాశమునకును భూమికిని మధ్యను వేలాడుచుండగా అతని కిందనున్న కంచెరగాడిద సాగిపోయాను. ఒకడు దానిని చూచి వచ్చి, అబ్షాలోము మస్తకి వృక్షమున వేలాడుచుండుట నేను చూచితినని యోవాబుతో చెప్పినప్పుడు, యోవాబు, నీవు చూచి ఉంటివే, నేల కూలినట్లు నీవతని కొట్టకపోతివేమి? నీవతని చంపిన ఎడల 10 తులముల వెండియు 1 నడికట్టును నీకిచ్చి ఉందినని తనకి సమాచారం చెప్పిన వానితో అనెను. అందుకు వాడు, యవనుడైన అబ్షాలోమును ఎవడనూ ముట్టకుండా జాగ్రత్త పడుడని రాజు నీకును అబీషైకిని ఇత్తయికిని ఆజ్ఞ ఇచ్చిచుండగా నేను వింటిని. 1000 తులముల వెండి నా చేతిలో పెట్టినను రాజకుమారుని నేను చంపను. మోసం చేసి నేను అతని ప్రాణమునకు ముప్పు తెచ్చిన ఎడల అది రాజునకు తెలియకపోదు. రాజు సన్నిధిని నీవే నాకు విరోధి వగుదువు కదా అని యోవాబుతో అనగా, యోవాబు, నీవు చేయి వరకు నేను కాచుకొని ఉందునా అని చెప్పి 3 బాణముల చేత పట్టుకొని పోయి మస్తకి వృక్షమున వేలాడుచు ఇంకను ప్రాణంతోనున్న అబ్షాలోము యొక్క గుండెకు గురిపెట్టి తన ఆయుధములను మోయువారు 10 మంది చుట్టుకొని ఉండగా అబ్షాలోమును కొట్టి చంపెను. అప్పుడు జనులను ఇక హతము చేయక విడబడవలసినది యోవాబు బాకా ఊదింపగా ఇశ్రాయేలును తరుముకొని పోయిన జనులు తిరిగి వచ్చిరి. జనులు అబ్షాలోము యొక్క కళేబరము ఎత్తి అడవిలోనున్న పెద్ద గోతిలో పడవేసి పెద్ద రాళ్ల కుప్ప దాని మీద పేర్చిన తర్వాత ఇశ్రాయేలు అందరినూ తమ తమ ఇండ్లకు పోయిరి. తన పేరు నిలుపుటకు తనకు కుమారులు లేరనుకొని అబ్షాలోము తాను బ్రతికి ఉండగా ఒక స్తంభము తెచ్చి దానిని రాజులోయలో తన పేరిట నిలువపెట్టి అతడు ఆ స్తంభమునకు తన పేరు పెట్టి ఉండెను. నేటి వరకు అబ్షాలోము స్తంభం అని దానికి పేరు. సాదోకు కుమారుడైన అహిమయసు, నేను పరిగెత్తుకొని పోయి యెహోవా తన శత్రువులను ఓడించి తనకు న్యాయం తీర్చిన వర్తమానం రాజుతో చెప్పుదుననగా, యోవాబు, ఈ దినమున ఈ వర్తమానం చెప్పతగదు, మరొక దినమున చెప్పవచ్చును. రాజకుమారుడు మరణమాయను కనుక ఈ దినమున వర్తమానం తీసుకొని పోతగదని అతనితో చెప్పాను. తర్వాత కూషీని పిలిచి, నీవు పోయి నువ్వు చూచిన దానిని రాజునకు తెలియచేయమనగా కూషి యోవాబునకు నమస్కారం చేసి పరిగెత్తుకొని పోయెను. అయితే సాదోకు కుమారుడైన అహిమయసు కూషితో కూడా నేనును పరిగెత్తుకొని పోవుటకు సెలవిమ్మని యోవాబుతో మనవి చేయగా, యోవాబు,
నాయనా, నీవెందుకు పోవలెను? చెప్పుటకు నీకు బహుమానం తెచ్చు విశేషమైన సమాచారం ఏదీ లేదు కదా అని అతనితో అనగా, అతడు, ఏమైనను సరే నేను పరిగెత్తుకొని పోవుదుననెను. అందుకు యోవాబు పొమ్మని సెలివేయగా అహిమయసు మైదానపు మార్గమున పరిగెత్తుకొని కూషి కంటే ముందుగా చేరాను. దావీదు 2 గుమ్మముల మధ్యను నడువలో కూర్చొని ఉండెను. కావలివాడు గుమ్మము పైనున్న గోడ మీదికి ఎక్కి పారచూడగా ఒంటరిగా పరిగెత్తుకొని వచ్చుచున్న ఒకడు కనబడెను. వాడు అరచి రాజునకు ఈ సంగతి తెలియచేయగా రాజు, వాడు ఒంటరిగా ఉండినడలా ఏదో ఒక వర్తమానం తెచ్చుచున్నాడనెను. అంతలో వాడు పరుగు మీద వచ్చుచుండగా కావలివాడు పరిగెత్తుకొని వచ్చు మరి ఒకరిని కనుగొని, అదిగో మరి ఒకడు ఒంటరిగానే పరిగెత్తుకొని వచ్చుచున్నాడని ద్వారపు తట్టు తిరిగి చెప్పగా రాజు, వాడును వర్తమానం తెచ్చుచున్నాడా అనెను. కావలివాడు మొదటివాడు పరిగెత్తుట చూడగా వాడు సాదోకు కుమారుడైన అహిమయసు అని నాకు తోచుచున్నదని అనినప్పుడు రాజు, వాడు మంచివాడు, శుభవర్తమానం తెచ్చుచున్నాడని చెప్పాను. అంతలో అహిమయసు జయమని బిగ్గరగా రాజుతో చెప్పి రాజు ముందర సాష్టాంగ నమస్కారం చేసి, నా ఏలినవాడవును రాజువునగు నిన్ను చంపచూచిన వారిని అప్పగించిన నీ దేవుడైన యెహోవాకు స్తోత్రము అని చెప్పాను. రాజు, బాలుడగు అబ్షాలోము క్షేమంగా ఉన్నాడా అని అడుగగా అహిమయసు, యోవాబు రాజసేవకుడైన నీ దాసుడినగు నన్ను పంపినప్పుడు గొప్ప అల్లరి జరుగుట నేను చూచి తిని, కానీ అది ఏమైనది నాకు తెలిసినది కాదని చెప్పాను. అప్పుడు రాజు, నీవు పక్కకు తొలగి నిలిచి ఉండుమని వానికి ఆజ్ఞేయగా వాడు తొలగి నిలిచెను. అంతలో కూషి వచ్చి, నా ఏలినవాడ రాజా, నేను నీకు శుభ సమాచారము తెచ్చి తిని, ఈ దినమున యెహోవా నీ మీదికి వచ్చిన వారినందరినీ ఓడించి నీకు న్యాయం తీర్చినని చెప్పినప్పుడు రాజు, బాలుడగు అబ్షాలోము క్షేమముగా ఉన్నాడా అని అడిగాను. అందుకు కూషి చెప్పినదేమనగా, నా ఏలినవాడవును రాజువునగు నీ శత్రువులను నీకు హాని చేయవలెనని నీ మీదికి వచ్చిన వారందరూ ఆ బాలుడున్నట్టుగానే ఉందురుగాక. అప్పుడు రాజు బహు కలతపడి గుమ్మమునకు పైగానున్న గదికి ఎక్కిపోయి ఏడ్చుచు సంచరించుచు, నా కుమారుడా అబ్షాలోమా, నా కుమారుడా అబ్షాలోమా అని కేకలు వేయుచు, అయ్యో నా కుమారుడా, నీకు బదులుగా నేను చనిపోయినడలా ఎంత బాగుండును, నా కుమారుడా అబ్షాలోమా, నా కుమారుడా అని ఏడ్చుచు వచ్చెను. ఇది ఈరోజు భాగం అండి. ప్రైజ్ ది లార్డ్.